శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులను మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణ ధృవీకరణ చేస్తున్నాను. ఎవరికి ఇస్తే శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రమాణ స్వీకారం నిజమైన విధేయత కలిగి ఎవరెవరు చేస్తే అలా ఇక్కడ పెడతాయి కదా, ఎవరెవరు చేస్తే అందరికి పెట్టాలి. వాళ్ళ వాయిస్ నెక్స్ట్ పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. ఉన్న ఆనంద్ 3వ వార్డు సభ్యులుగా గట్టుప్పల గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరి ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. నరేందర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను మన గ్రామ పంచాయతీ 5వ వార్డు మెంబర్ పగిళ్ళ పద్మ గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. నేను సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను
భయము భయము పక్షపాతము 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 లేకుండా లేకుండా నిష్ఠతో నిష్ఠతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం ధృవీకరణ ధృవీకరణ చేస్తున్నాను. చేస్తున్నాను. నేను అనగా పున్న శశికళ 6వ వార్డు సభ్యురాలుగా గట్టుపల గ్రామ పంచాయతీ సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. 7వ వార్డు సభ్యురాలుగా గట్టుపల్ గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. నేను శ్రీ చెరిపల్లి వెంకటేశం 8వ వార్డు సభ్యుని గట్టుపల గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. నేను శ్రీమతి నారాయణ శిల్ప 9వ వార్డు సభ్యురాలుగా గట్టుపల గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో
నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. 11వ వార్డ్ గట్టుప్పల గ్రామ పంచాయతీకి సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. జూలూరు పురుషోత్తం 12వ వార్డు సభ్యుడు గట్టుప్పల గ్రామ పంచాయతీ సభ్యుడిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. గ్రామ పంచాయతీకి సభ్యురాలుగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతమో లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. నేను ఇడెం మనమ్మని 14వ వార్డు నెంబర్ని గట్టుప్పల గ్రామం పంచాయతీకి సభ్యురాలిగా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు నిజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం ధృవీకరణ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్పెషల్ ఎంఆర్ఓ సార్ గారికి ఓపికతోటి 15 మందికి ప్రమాణ స్వీకారం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇంతటితో ఈ రోజుతో
ప్రత్యేక అధికారుల పాలన ముగిసి ఈ రోజుకెళ్ళి గౌరవ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు మెంబర్ల పాలన స్టార్ట్ అయితే ఈ రోజుకెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి తదుపరి ఈ సమావేశం నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అదే విధంగా మన వార్డు సభ్యులు అందరికీ చాలా వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇవన్నీ అన్ని అసౌకర్యంగానే ఉన్నాయి. కాబట్టి ఈ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ గారు కానివ్వండి, వార్డు సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ నూతన ఉత్తేజంతో ఉండ్రు. అప్పుడు పోయినప్పుడు ముసలి వాళ్ళ మీద ఉన్నాం, ఇప్పుడు అంతా యంగ్ పర్సన్ ఉండ్రు. మీరు గట్టుపల గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇంకొకటి, నీది నాది ఏది లేకుండా ముఖ్యంగా ఒక కుటుంబం లెక్క కలిసి మన గ్రామ పంచాయతీని, మన గ్రామాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఇంకొకటి, మనం ఎప్పుడే ద్వేషాలకు పోవద్దు. మస్తుగా అయితే అన్న మీటింగ్లో దాన్ని ఓర్చుకోవాలి, దాన్ని సౌన్యంగా మాట్లాడుకొని దాన్ని పరిష్కారమయ్యే మార్గం చేయాలి తప్ప మరి ఊకే నాదిందా నీదిందా అనుకోవాల్సిన అవసరం లేదని మీకు మనం చేస్తున్నాను. ఇంకొకటి, వార్డు సభ్యులకు ముఖ్యంగా నేను చెప్పేది, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ప్రతి మీటింగ్కు హాజరు కావాలి. అది మీ యొక్క సభ్యత. మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి మీకు స్వాతంత్రం. మీరు ఇంకా ఉండి ఓ రా మీటింగ్ పాస్ అయితే లేదని ఆ బాధ మాత్రం పెట్టకండి. పోయినసారి అదే విధంగా జరిగింది, మీరు ఆ విధంగా జరగకుండా మీరు చేస్తారని మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నా. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నా, 5 ఏళ్ళు చేసిన ఒకరోజు 5 ఏళ్ళు అటెండెన్స్ చేయమనండి, నాదే ఫస్ట్ ఉంటుంది, ఒకరోజు ఫస్ట్ రెండో ఉంటుంది. కానీ ఒక్కొక్క ఆయన 3 మీటింగ్లకు రారు, 3 మీటింగ్ రాకుండా సెక్రటరీ గారిని ఏం చేయాలి, మీటింగ్కి వస్తలేరు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్పిన 3 మీటింగ్లు రాకపోతే మనకు తీసేసే హక్కు మనకుంది, దాన్ని పంపు లిస్టు అని చెప్పి మీటింగ్ కానీ పిలిపించుకుంటే రోజు కూడా ఎన్నే ఉండి అడగండి. ఆ పని చేయాలి. మీరు ప్రతి ఒక్కరిని మిమ్మల్ని సవినయంగా కోరుకునేది ఏంటంటే, ప్రతి మీటింగ్కి రాండి. ఎంత పని ఉన్నా మీకు ప్రజలు ఇచ్చారు అధికారం, మీరు చేయకపోతే ఎవరు మీ వాడి గురించి మాట్లాడరు. ఎందుకంటే మీ అందరికీ యూత్, చిన్న పిల్లలు, మీకు అన్ని అనుభవం ఉంది, రాజకీయంగా ఉంది, చదువుకుంటారు, మీకు అన్ని ఉన్నాయి, మీరు తప్పక చేస్తారని మీ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తొలిసారి గట్టుపల్లి గడ్డ మీద ఉప సర్పంచ్ ఒక దళిత జాతి బిడ్డ నిలబెట్టినందుకు, ఒక దళిత జాతి బిడ్డకు ఆ గౌరవం ఇచ్చినందుకు ఈ గ్రామ సర్పంచ్ గారికి మరియు పాలక వర్గాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా గట్టుపల్లి గ్రామంలో ఉన్న అన్ని జాతుల వారికి గౌరవాన్ని ఇస్తూ అందరినీ ఒకటే అనే భావనతో మీరు ముందుకు తీసుకుపోతారని గుర్తు చేస్తూ అదేవిధంగా విద్యార్థి పక్షాన వచ్చిన మేమందరం కూడా ఒకటి కోరుకుంటున్నాం ఏంటంటే, గట్టుపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మన ప్రాథమిక పాఠశాల 2 సంవత్సరాల నుంచి పిల్లల గురించి అలానే ఉంది. పిల్లలందరూ చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. గట్టుపల్లి మండలం కేంద్రంలో ఉన్న ఈ పాఠశాలను మీరు ఖచ్చితంగా ఆ నిర్మాణ భవనాన్ని తొందరగా పూర్తి చేసి మా విద్యార్థులందరికీ కానుకగా ఇవ్వవలసిందిగా, అది మీ హయాంలో జరగవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా గట్టుపల్లి గ్రామంలో విద్యార్థులందరూ కూడా హైయర్ స్టడీస్ పోవడానికి చౌటుపల్లికి వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ బస్సు సౌకర్యం లేకుండా చాలా మంది బండ్ల మీద పుట్టపాకకు వెళ్ళి పుట్టపాకలో బస్సు ఎక్కడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఈ సమస్య చాలా తీవ్రతరం అవుతుంది. విద్యార్థులందరూ సరైన సమయానికి పరీక్షలు రాయడానికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సమస్యను కూడా బస్సులను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచేలా విధంగా కూడా మీరందరూ ఈ సలహాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా గ్రామంలో కుక్కల సమస్య, పందుల సమస్య అధికంగా ఉంది. ఈ సమస్యలను మీరందరూ గ్రామ పంచాయతీ సభ్యులందరూ మొదటి తీర్మానంలోనే ప్రవేశపెట్టి ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుచున్నాను. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. అంతేకాకుండా కరోనా సమయంలో వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా పనిచేసి ఇల్లు లేకుండా వాళ్ళందరూ పనిచేస్తారు. వాళ్ళకు కూడా సరైన
సరైన వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుంటూ నల్గొండ జిల్లాలోనే గట్టుపల్లి గ్రామ పంచాయతీని ఉన్నత స్థాయిలో నిలబెడతారని మీకు ఆ బాధ్యత ఉందని నేను తెలియజేస్తూ ఒక గ్రామ యువకునిగా మీ అందరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంఆర్ఓ గారికి, అలాగే ఇటీవల హోరాహోరీ జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దిగ్విజయంగా గెలుపొందిన సర్పంచ్ నామం జగన్నాథం గారికి, ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య గారికి, అలాగే మిగతా 13 మంది వార్డు మెంబర్లకు నా శుభాకాంక్షలు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంది 2 సంవత్సరాల నుంచి పాలన పనిచేసి స్పెషల్ అధికారులు వాళ్ళకు కొన్ని ప్రత్యేక నిర్ణయాధికారాలు ఉండవు. అదే సర్పంచ్ అనే వ్యక్తి ఉంటే కొన్ని నిర్ణయాలు తీసుకొని ఊరు బాగా కోసం ఎంతో కృషి చేస్తారు. ఎందుకంటే నాకు అనుభవం ఉంది, నేను 2 సార్లు చేసిన. ఈ సర్పంచ్ తోటి 2 సార్లు నేను కలిసే ఉన్నా. ఈసారి కొద్ది కారణాల వల్ల మిస్ అయినా. మా ఇద్దరి అనుబంధం అటువంటిది. ఇక చెప్పాలంటే ఇటీవల గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కింద నూతన మండలం ఏర్పాటు చేయబడ్డది. అది ఇక స్పెషల్ గా నేను సర్పంచ్ గారికి చెప్తున్నాను ఏంటంటే ఈసారి సర్పంచ్ అదృష్టం చేసుకోండి. ఎందుకంటే పైన ప్రభుత్వం ఎమ్మెల్యే అందరు ఒకటే పార్టీ చెందింది, సర్పంచ్ కూడా అదే పార్టీ చెందింది. దీంతో అభివృద్ధి అనేది పరుగులు పడుతుండాలి. ఎందుకంటే ఇటీవలనే నూతన మండలం అయిందనే కానీ చాలా స్పెషల్ బిల్డింగ్ లేవు, చాలా కార్యాలు లేవు. అవి అందరికీ తెలిసి గ్రామస్తులందరికీ ఆ కార్యాలయం గురించే ఫస్ట్ ప్రిఫరెన్స్ నూతన మండలం గురించే ఇవ్వాలని కోరుతున్నా. అలాగే అక్కడ యాదాద్రి జిల్లాకు సంబంధించిన కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన అర్ధ మండలమే అయింది. మన చుట్టుపక్కల ఉన్న పుడపాక, వాయిలపల్లి, చిల్లాపురం, లక్ష్మపురం ఇటువంటి ఊర్లు కలవలేదు. ఇటీవల వీరు కలిసినప్పుడు, కాంగ్రెస్ నాయకులు కలిసినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ చెప్పినట్టు తెలిసింది, వార్త కూడా వచ్చింది. ఫస్ట్ దీని మీద దృష్టి పెట్టించి మనకు విశాలమైన మండలంగా ఏర్పాటు చేయాలని, దానికి తగిన కృషి చేయాలని స్పెషల్ గా కోరుతున్నా. ఎందుకంటే మనందరికీ తెలుసు ఊళ్ళో ఏం డెవలప్ అయిందో ఏం అర్థం అవుతలేదు. పేరుకు మన పత్రికలలో గట్టుపల్లి మండలం అనుకుంటానికే కానీ ఏమి లేదు. ఇంకా సగం ఊర్లు కూడా మొత్తం 32,000 జనాభా ఉంది. అవన్నీ కలిసినప్పుడే మనకు పరిపూర్ణత. దీన్ని ఎమ్మెల్యే గారిని గట్టిగా ఒత్తిడి చేసి శాయశక్తుల ముందే ఉండాలని, శాయశక్తుల ఈ పూర్తి మండలంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఇక పోతే మనకు గ్రామ పంచాయతీ గురించి తెలిసింది ఏముంది, గతంలో మెయిన్ గ్రామ పంచాయతీ అంటే ఏముంటుంది, ఈ లైట్లు, మోరీలు, స్ట్రీట్ లైట్లు అంటే దాదాపుగా అయినట్టే కొడుతుంది నాకు తెలిసినంత వరకు. మేము వేయించినాం, అందరం వేయించినాం, కొత్త పోలకు తప్ప అందరికి వచ్చినాయి. ఇక మిగిలిన సీసీ రోడ్ అవి 50%. గతంలో మాజీ జడ్పీటీసీ కర్ణాటక వెంకటేశం అవార్సీలో ఒక 2 కోట్ల వరకు వేసినట్టుంది. మిగతా ఒక 50% వేస్తే సరిపోతుంది. ఎందుకంటే సర్పంచ్ గారు మున్న బాధ్యత మెయిన్ సీసీ రోడ్లు వేయాలి. ఇక డ్రైనేజీలు అంటే ఆన్నో ఇన్నో అయితేనే ఉన్నాయి. దాన్ని కూడా తగిన కృషి చేసి ఫండ్స్ తెచ్చి, ఒక గ్రామ పంచాయతీ ఫండ్స్ అనే కాక ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి స్పెషల్ ఫండ్స్ అనే ఎప్పుడు తెస్తూనే ఉండాలి. నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాలి గ్రామ పంచాయతీకి. ఎందుకంటే అంత ఈసారి యంగ్ వార్డు మెంబర్లు ఎవరు ఒకరిద్దరు తప్ప వాళ్ళ సహకారంతో ఈ అభివృద్ధిని కూడా ముందు పోతూనే ఉండాలి. ఇక ముంచితే లేదు. ఇక మనం చెప్పాలంటే ఇక ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మనం ఎంతసేపు మనం అభివృద్ధి అవుతాం కానీ మనం నీటి పనులు, నీళ్ళ పనులు సరిగా కట్టం. అవి కూడా మన గ్రామ పంచాయతీ అభివృద్ధికి మనం కూడా కట్టుకోవాలి. అది మన బాధ్యత. ఏమో పనులు ఉంటే తప్ప కట్టరు ఎక్కువ శాతం. ఆ పింఛన్ వచ్చినా కూడా కట్టరు. మరి గట్టుపల్లి గ్రామ పంచాయతీ ఎంత అభివృద్ధి ఉంటుంది నిధులు లేకుంటే. ఇక చెప్పాలంటే ఇటీవల ఎలక్షన్లలో ఓట్లకు పైసలు ఏరులై పారుడు. దీని గురించి కూడా మేధావులు, యువకులు అందరు గట్టుపల్లికి సంబంధించిన వాళ్ళు పక్క ఉన్న తెరటిపల్లి గ్రామాలన్నా ఆదర్శంగా తీసుకొని పైసలు ఎవరైతే గెలిచినైతే ఓడిపోతే పైసలు అయితే ఆగమైనాయిగా. దీని గురించి ఆలోచన చేయాలి, లేకపోతే ప్రజాస్వామ్యం పూని అయిపోతుంది. ఏంది ఆ పైసలు ఏంది, ఆ కథ ఏంది, గెలిచిన వాళ్ళకి సంతోషం ఉంటే మాత్రం ఏముంటుంది చెప్పు. ఆలోచన చేయాలి మనం అందరం. సరే గెలిచిన వాళ్ళకి ఎక్కడి నుంచో ఎక్కడ వచ్చినాయంటే అధికార పార్టీ ఉంటే అలా అయితే పైసలు కావాలి, ఎవరైనా పైసలే. మనం కూడా అభివృద్ధి గురించి ఆలోచన చేసి పక్క ఊరిని ఆదర్శంగా తీసుకొని రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లైనా ఈ విధంగా ముందు పోతారని ఆశించు మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీ నామం జగన్నాథం గారికి మరియు ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య గారికి మరియు 13 వార్డు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్తగా ఏర్పడిన మండలంలో
మొదటిసారి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. మరి ఏదేమైనా ఎన్నికల్లో భాగంగా మరి ప్రజల మన్ననను చూడకొని మరి ఈ యొక్క గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏర్పడ్డది. మరి ప్రజల కోరిక మేరకు మీరు ఓట్లు 1కి 4 సార్లు పోయి అడిగినట్టు కాదు. ఇప్పుడు మీకు ఈ ఉన్న 5 సంవత్సరాల కాలంలో మరి వార్డు సభ్యులు అయితే మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు తెలుసుకొని ఓటు అడిగిన విధంగానే వారి యొక్క సమస్యను పరిష్కరిస్తారని ఆ యొక్క గురుతర బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేస్తూ మరి మీ అందరూ కలిసి ఈ యొక్క కట్టుపని చరిత్రలో మరి ఈ యొక్క పాలకవర్గం ఒక నూతన అధ్యాయం తెరదీస్తుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభను నిర్వహించిన వారికి ధన్యవాదాలు. అలాగే నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు కృతజ్ఞతలు. ఫస్ట్ టైం నాకు తెలిసి గట్టుపల్లి చరిత్రలో దళితునికి ఉప సర్పంచ్ చేయడం గౌరవనీయులు ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి సార్ గారి దయతో గట్టుపల్ల గ్రామ ప్రజల కృపతో ఇది జరిగింది. ఒక దళిత బిడ్డగా గర్విస్తూ మీకు అందరికీ నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి సార్, ఇప్పుడు అంటే ఊర్ లెవెల్లో డెవలప్మెంట్ అంటే పారిశుద్ధ్యం, ఆరోగ్యం సార్. మనం విలేజ్ లో చేయవలసిన పనులు. డెవలప్మెంట్ అంటే రోడ్లు వేయడం, మోరీలు వేయడం సార్. అందరూ వేస్తారు. ఇప్పటి వరకు ఇంతకుముందు కూడా రోడ్లు వేసారు, మోరీలు వేసారు. కానీ ఒక ప్లాన్ ప్రకారం వేయండి సార్. ఎక్కడి నుంచి వెళ్ళి డౌన్ ఫాల్ ఉంది, ఎక్కడ పోతున్నాయి మోరీలు, అవి సక్రమంగా పోతున్నాయా లేవా. అవసరమైతే ఇప్పుడు టెక్నాలజీ మంచిగా ఉంది సార్, మ్యాపింగ్ తీసుకోండి, అవి ఎక్కడ పోతున్నాయి, దాన్ని ఎక్కడ వేద్దాం. ఏమైతుందంటే సార్, మోరీలు వేస్తారు, సగంలో ఆపేస్తే అక్కడ స్టోరేజ్ అయ్యి చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్. ఇళ్ళ దగ్గరనే జామ్ అవుతున్నాయి. మోరీలు వేసిన పేరుంది, రోడ్లు వేసిన పేరుంది, కానీ అవి జామ్ అయి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి సార్. ఇంకోటి ఆరోగ్యం విషయంలో సార్, మన నర్సులు, ఏఎన్ఎంలు అందరూ తిరుగుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళ బాధ్యత తిరుగుతున్నారు సార్. నా అభిప్రాయం ఏంటంటే వార్డుల వారిగా వార్డు మెంబర్లు కూడా బాధ్యత తీసుకొని ఒక నెలలో ఒక రోజా, వారంలో ఒక రోజా వాళ్ళ సిబ్బందిని పెట్టుకొని ఎమ్మటి తిరిగి వాళ్ళ వార్డులో ఏమేమి సమస్యలు ఉన్నాయి అవి తెలుసుకొని వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించిన టాబ్లెట్లు కానీ సజెషన్లు కానీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. మెయిన్గా సార్, ఇది పద్మశాలి నేతన్నలు ఎక్కువగా వాళ్ళ మొగ్గాల మీద అట్లనే వచ్చారు. వాళ్ళు హెల్త్ చాలా మంది నేను ప్రచారం తిరిగినప్పుడు చూసాను సార్, చాలా మందికి ఆరోగ్యాలు కూడా మంచిగా లేవు. అలాంటి వాళ్ళకు సజెషన్లు ఇట్లా వేస్తే మంచిగా ఉంటది, అట్లా వేస్తే హెల్త్ మంచిగా ఉంటది, ఇలాంటి సజెషన్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇంతటి అవకాశం ఇచ్చిన నాకు గట్టుపల్లి ప్రజలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పోయిన ప్రభుత్వం చేసినటువంటి బిల్స్కే ఇంకా నడుస్తున్నటువంటి విషయం చాలా మందికి కాంట్రాక్టర్లు తెలుసు. కొత్తగా కాంట్రాక్టులు ఏదైనా మనం టెండర్ పెట్టినా కూడా రాలేని పరిస్థితి ఉంది. అది కొద్దిమంది ఎవరైతే ఉన్నారో మంత్రులు వాళ్ళ పనులకే మాత్రం వస్తున్నాయి, కానీ మామూలు ఎమ్మెల్యేల దగ్గరికి డబ్బులు వస్తలేవు. దాన్ని కూడా మన ఎమ్మెల్యే గారు భారీ ఎత్తున కష్టపడుతుండ్రు. వారు మంత్రులతో పోటీపడి చేస్తామని ఇప్పిస్తుండ్రు, కానీ ఇంకా ఆర్థికంగా గవర్నమెంట్ పరిపుష్టం కాలేదు కాబట్టి ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మన దగ్గర ప్రజెంట్గా ఈ 28 లక్షలు ఇచ్చిన పేమెంట్ రాలేదు. ఇంకా సీసీ కెమెరా వరకు 4 లక్షల రూపాయలు పెట్టు. ఈ మధ్య 2-3 సంవత్సరాలు, ఒక 6 నెలల క్రితం కుటుంబ సంఘానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చింది. అది పని నడుస్తుంది. ఒంటరి సంఘం వాళ్ళకు 5 లక్షల రూపాయలు మంజూరైన ప్రారంభం అయింది. రోజు హై స్కూల్లో నిర్మాణం మండపం సుశీలమ్మ ఫౌండేషన్ గారు రావు స్కూల్ నిర్మాణం కొరకు సుశీలమ్మ ఫౌండేషన్ గారు అంటే రాజగోపాల్ రెడ్డి గారి తల్లి పేరు మీద ఉంది. భారీ ఎత్తున వాళ్ళు ఖర్చు చేస్తూ ఉంటుంది. మనకు తెలుసు, మన ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో కూడా కళ్ళ పరీక్ష చేసి అవసరమైన వారికి వారే తీసుకుపోయి ఆపరేషన్ చేసినట్టే అవి సొంతం రాజగోపాల్ రెడ్డి వారి యొక్క కంపెనీలకు వెళ్ళి వచ్చే ఆదాయంలో సుశీలమ్మ ఫౌండేషన్కు జమ చేసి ఇవన్నీ పెద్ద ఎత్తున జనానికి ఆరోగ్య సమస్య తీర్చడానికి పనిచేస్తూ ఉంటారు. ఇంకా వారు అంటున్నారు మునుగోడులో కంటి ఆసుపత్రి నిర్మిస్తామని కూడా హామీ ఇచ్చిండ్రు. అది అంటే సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వంకి వెళ్ళారు. ఎన్నో రకాల పనులు మన ఎమ్మెల్యే గారు ఎంతో మందికి ఆర్థిక సహాయం చేస్తారు. వారి అంటే ఈ మధ్యన చౌటుపల్లి మండలం ఒకరికి 12 లక్షలు పెట్టి కిడ్నీ ఆపరేషన్కి ఇచ్చారు. అబ్బాయి కిడ్నీ ఖరాబ్ అయినాయి, వాడు బతికే పరిస్థితి లేదని చెప్తే ఆయన దృష్టి తీసుకుపోతే ఇమీడియట్ 12 లక్షలు హాస్పిటల్కు పంపించి ఆపరేషన్ చేసి బతికేటువంటి పరిస్థితి దయావతం కలవటువంటి వ్యక్తి. మరి ఇన్ని రకాలు చేసినప్పుడు కూడా ఒకసారి జరిగింది ఎలక్షన్
ఈ దగ్గర ఈసారి ఒక కొత్త రకమైన సమస్య ట్రెండ్ తెచ్చారు ఊళ్ళో. సరే 2 yearsకి వెళ్ళి అధికారుల పాలన లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీసీ ఎలక్షన్ వస్తే చాలా రోజుల జరిగినటువంటి విషయం. చాలా మంది సర్పంచ్ నన్ను పోయి సార్ నువ్వు ముందు తప్పనిసరి చాలా మంది నన్ను వ్యక్తిగతంగా చెప్పినటువంటి విషయం. సరే నేను రెండు సంవత్సరాల క్రితం చేశాను, పదవి మీద కాంక్షతోనే కాదు, చాలా మంది జనం తప్పనిసరి ఉండాలి సార్ నువ్వు ఉండాలంటే సరే మేము పోటీ చేస్తాను నేను నిర్ణయానికి వచ్చినాం. సరే జరిగింది, పోటీ ఎలక్షన్ అనౌన్స్ అయినా మేము పోటీ చేస్తాను ఒక నిర్ణయం. కాంగ్రెస్ పార్టీ తరఫున మమ్మల్ని ఖచ్చితంగా నన్ను ఉండాలని కూడా చెప్పారు. ఎమ్మెల్యే ఖచ్చితంగా చెప్పారు నామినేషన్ ఎవరు అడగవలసిన పనుకుంటుంది నువ్వు నామినేషన్ ఇవ్వమని చెప్పారు. సరే నామినేషన్ టైం దగ్గరకు వచ్చింది. ఎవరు ఇద్దరు మిత్రులు ఎవరు అవ్వా శ్రీనివాసు, చెరుపల్లి భాస్కర్ సంఘానికి ఒక లెటర్ పెట్టారు. మేము గతంలో ఓడిపోయినాం, మాకు మళ్ళా మేము డబ్బులు ఎన్నో ఇస్తాం కానీ మాకు ఏ గ్రీవెన్స్ పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్లు ఏ గ్రీవెన్స్ ఏమంటే జనం నీ ఒక్క కులంలో కాదు, ఇక్కడ ఊరికి అందరూ ఉంటారు. అది అయినా పోటీ చేయడానికి సక్రమ నిర్ణయం ఇది ఎప్పుడు నెల 2 నెలలకు చేసుకుంటే మాట్లాడదు. కానీ ఇక రేపు నామినేషన్ చేస్తున్న తర్వాత మీరు మాకు ఏకగ్రహం ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాం. ఇంకేమంటారు, ఇంక ఎక్కువ ఇస్తే మీరు మీకు ఇస్తాం అంటే మేము దగ్గర డబ్బులు ఉన్నాయని మేము ఊరుకోవాలన్నా, లేకుంటే ప్రజల బలం ఉందని పోటీ చేయాలనే ఆలోచనతోటి మీ సమస్యని ఇది సాల్వ్ కాదని చెప్పి పక్కన పెట్టేసాం. మళ్ళీ 2 రోజులు 3 రోజుల తర్వాత మాజీ జడ్పీఎస్ కర్ణాటక వెంకటేశ్వర కాదు ఒక 2 పేజీల లెటర్ పంపించింది పద్మశాల సంఘానికి. మేము వీళ్ళు 10 రోజులు పోయినసారి ఓడిపోయారు ఇద్దరు, వాళ్ళకు ఇందులో ఎవరైనా ఒకరిని ఏంటి మేము అవసరం వస్తే 2 కోట్ల దాకా ఇస్తాం, మాకు ఏకగ్రీవం చేయాలంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారో మాకైతే అర్థమవుతలేదు. మీ దగ్గర డబ్బులునేనా లేకుంటే ఏంటిది? మరి పోయినసారి 2-3 పద్మశాలే కట్టిండ్రు. మొన్న గెలిచిన సర్పంచ్ అవ్వారు భాస్కరు, చెరిపే అవ్వారు శ్రీనివాసు, 3 కూడా కట్టి మరి ఎందుకు ఎలా ఏం పని చేసిండ్రు? మరి ఎందుకు ఇటు శ్రీనివాసులు పెట్టిండు, అటు భాస్కర్ చెప్పిండు, ఇద్దరు ఎగబెట్టిండు, 3 ఆయన గెలిపించిండు. మరి అప్పుడు లేదా తెలివి మరి 3 మనోళ్ళు కట్టిరు ఎందుకు ఖర్చు పెట్టుకున్నారు అని చెప్పలేదా? శ్రీనివాసు చెప్పి నువ్వేమో చెప్పు. శ్రీనివాసు ఇంకా చెప్పాలంటే ఓడిపోవడానికి కర్ణాటక వెంకటేశ్వర పక్క నాకే చెప్పిన వాడిని ప్రచారం చేయకండి. ఇది అందరికి తెలవకుండొచ్చు. వీళ్ళకి భాస్కర్ 2,000 చెప్పిండు, వీడిని ప్రచారం చేయకుండా చెప్పినా ఇది పద్ధతి కాదు, పార్టీగా నిలబెట్టినాం, తప్పనిసరి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. కానీ అది ఇద్దరిలో పీకులాడుకొని 3 వ్యక్తి గెలిచినటువంటి విషయం అందరికీ తెలుసు. మరి తర్వాత ఓడిపోయిన తర్వాత నెలకే ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినాయి. మరి ఇద్దరు పోటీ చేసారు, గెలిచారు కదా. మరి నీకు అవకాశం వచ్చింది, ఇద్దరు ఎంపీటీసీ అయినరు, మరి నువ్వు మళ్ళీ ఎందుకు మరి ఓడిపోయినావు, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పాల్సిన పని ఏంటిది కదా? గ్యారెంటీ మళ్ళీ ఖచ్చితంగా నీకేస్తాం గ్యారెంటీ. సరే అదైపోయింది. మేము ఆయన ఇచ్చిన దరఖాస్తు కూడా సంఘంలో పిలిచినాం, ఆయన రాలేదు. మళ్ళా మా పద్మశాల మెంబర్లు అందరూ పిలిచి సంఘంలో పిలిచి ఏం సంగతి చేసిన లెటర్ ఏదో మాట్లాడదామని చెప్పి పిలిస్తే నేనైనా సంఘానికి రాను, మీరే నిర్ణయించండి అంటే నువ్వు సమస్యను దరఖాస్తు పెట్టినట్టు మాత్రం చేయడానికి వెళ్తామా? మేము ఆల్రెడీ కాదని నిర్మాణం అని చెప్పి అంటే రాలేదు కాబట్టి వెళ్ళిపోయినాం. ఇక తదుపరి సరే నామినేషన్ అయినాయి, స్క్రూటినీ అయినాయి. ఆయన చాలా మేధావి కాబట్టి అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఇక ఆయన భాష ఎట్లుందంటే బండెడులో మాట్లాడుతున్నారు కాబట్టి కారణం తరిమి కొడతాం, మా అన్నదమ్ముని తరిమి కొడతాం, బొంద పెడతాం, ఉరికిచ్చి కొడతాం. ఇంకా మీదికి వెళ్ళి ఆయన 1000 ఇస్తే నేను 10,000 ఇస్తా, ఆయన 10,000 ఇస్తే నేను 2,000 ఇస్తా, 2,000 ఇస్తే 3,000 ఇస్తా అని బీరాలు పడుతున్నటువంటి వ్యక్తి. మరి ఇంకా మీకెళ్ళి ఎన్నిసార్లు ఈయన సర్పంచ్ చేస్తాడు, ఎన్నిసార్లు ఈయన సర్పంచ్ చేస్తాడు, వీళ్ళే ఉండరా ఊర్లో నామనోళ్ళే ఉండరా. మరి కర్ణాటకలో 3 సార్లు చేసారు, ఒకసారి 5 సార్లు చేసారు. కర్ణాటకలో 3 సార్లు చేసిండు. అశోక్ గారు 2 సార్లు చేసారు. నడమ ఒక అవకాశం వచ్చింది, ఒకసారి గుర్తిరెడ్డి చేసిండు. నాకు అవకాశం వచ్చి 2 సార్లు చేసిన. ఇంకా ఏమంటారు, మేము ఏకంగా చేసాం, ఆయన కోవనే గెలిపించినారు నన్ను. మరి నన్ను గెలిపించిన కరెక్ట్, మీ అన్నని ఎందుకు గెలిపించలేదు? మీ అన్న ఎంపీడీసీ కట్టించావు కదా, అన్ని నువ్వే ముద్ర కొట్టేస్తావు. సర్పంచ్ కొట్టగా ఉన్నా మీ అన్నకి వేసుకోలేదా? మరి నేను గెలిపించినా వీళ్ళకి అవగాహన లేదు అంటే ఎక్కడ సంగతి నాకు అర్థం కాదు. ప్రజలు ఓటేకుంటే కర్ణాటక దేశం ఒక్కడే వేస్తే గెలిచినా? అవును పార్టీలు పెట్టిరు, నేను కూడా అదే పార్టీ ఉన్నా, నా పార్టీ సపోర్ట్ చేసిన ఆయన. ఇంకా కూడా 2సారి ఎందుకు చేసినా ఎవరైతే మానగాని గుచ్చే అని ఒక ఆయన ఉండే ఊర్లో శాస్త్రం చెప్తారు, ఎప్పుడు పద్మశాలలో ఉండాలన్నా వేరే కూడా ఉండొద్దని ఒక ఊళ్ళో ప్రభాకరణ లేపిండు. లేపి 21 కులాలు ఉన్నావు,
మనం సపరేట్ చేద్దాం 10 నిమిషాలు మనం గెలుస్తామని ఆయన ఒక టాక్ తీసుకొచ్చిండు. టాక్ తీసుకొచ్చారు, కొంతమంది జమ కట్టిండు కూడా. తెలిసిన తర్వాత మనం కూడా అరే మన 10 నిమిషాలు కూడా ఇన్ని 21 కులాలు ఒకటైనప్పుడు మనం ఒకటి కాలేమా అని చెప్పి హైదరాబాద్లో మీటింగ్ పెట్టినట్టు వాస్తవే. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్నాథ్ మంచి చూడండి సపోర్ట్ చేసారు కాబట్టి నేను నిలబడినా. సరే అందరు సపోర్ట్ చేశారు, అయితే మాత్రం ఇది దీనికి దానికి సంబంధం ఏమిటిది, ఎప్పుడు నిలబడాలని సంగతి. మరి అట్లా అనుకున్నప్పుడు కర్ణాటక దేశం మొదలు సంఘం మేనేజ్ చేసిండు, తర్వాత సెక్రటరీ చేసిండు, అధ్యక్షుడు అయిండు, ఆప్కో డైరెక్టర్ అయిండు, మళ్ళీ ఎంపీటీసీ అయిండు, జడ్పీటీ చేసిండు. నువ్వేం సాల్వ్ చేస్తున్నావు నాకు అర్థం కాదు. కర్ణాటక దానికి ఎవరు లేడా, ఊర్లో ఎవరు లేడా, ఈయన కావాలా? ఇవన్నీ ఏంటంటే జనానికి ఉసుగొల్పి కార్యకర్తలు కూర్చోబెట్టుకొని ఇక వాళ్ళు తరిమి కొడతామంటే ఇది కొడతామంటే మరి ఎందుకు ఇవ్వకపోయింది పైసలు, ఇంకా మనం ఇవ్వకపోయింది నాకంటే ఇస్తే అయిపోగా. పైసలు ఇచ్చినా గెలుస్తాయి ముచ్చట తెలియాలి. ఒక దగ్గర ఓటుకు 10,000 ఇస్తారు, ఓడిపోయిన సంగతి తెలుస్తుంది. ఇది కూడా నీ యొక్క అహంకారానికి ఎమ్మెల్యే సాబ్ దృష్టికి వచ్చింది. వీడు ఇంతగానో మాట్లాడతా ఎమ్మెల్యే సాబ్ సంగతి చూస్తున్నాడు, వాని కాలు గోటుకు వీడు సరిపోతారా అని. ఎమ్మెల్యే సంగతి చూస్తా, జగన్ సంగతి ఏం చూస్తా, నన్ను ఏమో దొంగతనం చేసినా అన్న బరాబర్ నా ఎదురు మీద ఎందుకు మాట్లాడుతూ ఉన్నావు. అవును వయసు 65 సంవత్సరం నేను ఎక్కున్నాను. అయ్యా జగదీశ్వర రెడ్డి 95 ఏళ్ళు వాళ్ళ తండ్రి ఆడు పూర్తి చేసింది. ఈ వయస్సు సంబంధం ఏంటి, కులం సంగతి నేను చెప్పండి. కులాన్ని అందరినీ పద్మశాల సంఘం వాళ్ళు కూడా అంటుండ్రు, మీకు బుద్ధి ఉందా లేదా, మేము పైసలు ఇస్తుంటే మీరు ఇంటలేరు, మీరు ఎందుకు ఇచ్చారు, పద్మశాల సంఘం గురించి మీరు అవగాహన లేదు అంటే పద్మశాల సంఘం దాని గురిస్తే మిగతా వాళ్ళందరూ మనకు ఓటేస్తాం గ్యారెంటా. అప్పుడు వాళ్ళు తయారైతే ఏం చేస్తాం, మన దాంట్లో మాత్రం వచ్చావు నువ్వు నిలబడితే నీకు ఓటేస్తాను గ్యారెంటీ ఉందా? ఇప్పుడు పైసలు నేను ఎత్తించో ఆయన ఇచ్చినా తెలుసు, ఎవరికి వచ్చి ఇచ్చిన సగం పడ్డాయి ఊళ్ళు, ఆయన ఇచ్చిన దాంట్లో సగం పడ్డాయి, మనం ఇచ్చిన దాంట్లో సగం పడ్డాయి. మొత్తం కుప్ప మాకేం పడలేదు. 5,000 ఓట్లు 5 ఓట్లు అర్థం పడలేదు, 3,000 వచ్చింది. జనంల సమస్య ఉంటారు. పోటీ అనేది తప్పనిసరి, ఎలక్షన్ అంటేనే పోటీ. మరి పోటీలు ఎట్లయితే ఉండొచ్చు, అభిప్రాయం అయితే ఉంటే వాళ్ళ అభిమానం ఉంటేనే ఉంటుందని. అది కూడా నువ్వు వాళ్ళ పేరు ఎంత మరి పద్మశాలు, నేను పద్మశాలు కదా నా పేరు సూచిస్తాను అంటే మీకు రావాలి పెద్దమా. ఆయన సంగతి అంతా కలిసి ఇంకా మనం చెప్పలేదు కానీ ఇక్కడ చెప్తే ఈ కాలం అవుతుంది. రాజగోపాల్ దగ్గర మొత్తం మీద 1,30,00,000 తీసుకుండు. అంతకన్నా ముందు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ పోయినప్పుడు 50 లక్షలు తీసుకుండు. మొన్న ఉప ఎన్నికలకు 80 లక్షలు తీసుకుండు. అందరికి వంచిపెట్టి మళ్ళీ వారానికి సిగ్గు శరం ఉండాలి, ఊరంతా శవయాత్ర చేసి మళ్ళీ పోయిన వారం రోజుల కళ్ళకు పోయిందంటే ఎంత నీకు దిమాకు ఉందో, ఎంత తెలికల్లో సిగ్గు శరం ఉండాలని వచ్చే పరిస్థితి. దీనికి ఇంకా మా మీద అవ్వండాలి ఏటం. 80 లక్షలు తీసుకొని మరి పార్టీ వారానికి మారిపోయినావు, తెల్లారిపోతాడు మళ్ళీ ఆ పైసలు ఆయన వాపసు పంపాలి కదా. 2 నెలలు అవుతుంది. ఆయన యొక్క అహంకారం మాటలు మాట్లాడడం తెలియకుందని కిందిది మీదికి 3 సార్లు చెప్తావు ఏముంచటైనా. ఇదంతా కలిసి కార్యకర్తలు అందరికి కూడా ఇదంతా గుడ్. ఆయన చెప్పలేకు ఆ ఇచ్చిన 3 లక్షల రూపాయలు 4 లక్షలు చెప్పట్లు కొట్టుకొని తిరుగుతుంది కానీ లేకుంటే స్వతహాగా ఏం లేదు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా తెలుసు కర్ణాటక దేశం సంగతి. ఆయన విషయం మనకు తెలుసు, ఎందరికి ఎన్ని ప్రలోభాలు చెప్పిండు, నా మీద ఎన్ని ఆరోపణలు చేసిండు, ఇవన్నిటి కూడా జనం తీర్పిచ్చింది కాబట్టి శిరసా వహించవలసిందే తీర్పు. ఇవన్నీ అవసరం, ఇవన్నీ చాలా సమస్యలు. ఇట్లా ఫస్ట్ ప్రియారిటీ రోడ్లు వచ్చినా మోరీలు వచ్చినా నా వంతుగా నాకు మొదలు ఎక్కడ ఇబ్బంది ఉందో అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఏ వార్డు మెంబర్లు నాకు అనుకూలంగా గెలిచినా నాకు వ్యతిరేకంగా గెలిచినా కూడా ఖచ్చితంగా ఎక్కడైతే సమస్య తక్షణం చేయాల్సిందో ఆ సమస్య. ఎందుకంటే ఊళ్ళో అన్ని వార్డులు నాకు ఓటేసారు. ఇక మాకు గెలిచిన వార్డు వేసారు, ఓడిపోయిన వార్డు కూడా మాకు ఓటేసారు కాబట్టి నాకు ప్రజలందరూ సమానమే, అన్ని వార్డు సమానమే. తక్షణంగా ఏది ప్రియారిటీ ఉంటుందో నేను ఖచ్చితంగా చేసి అదే తీర్మానం చేపించి పనులు చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కట్టుకుల ప్రజలైతే మా వార్డు మెంబర్లు ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ గారు రాములు గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. ఈ శుభాభినందనలు. అలాగే మన వేదిక ముందు మన గ్రామస్తులు చాలా ఓపికగా వింటున్నారు. వాళ్ళ బరువు అంతా మన గ్రామ పాలకవర్గం మీద పెట్టిర్రు. ఆ బరువు అనుకోకుండా బాధ్యత తీరిస్తే మనం ఇంకోసారి కూడా ఎన్నుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఆ విధంగా మీరు పనిచేస్తారని, ఆ అభివృద్ధిని పరుగులెత్తిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈనాడు ఎన్నిక కాబడిన గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా నా వార్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నా.
ముఖ్యంగా ఏంటంటే గట్టుపల్ కొత్త మండలం ఏర్పాటైన తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన పాలకవర్గం ఇది. అందరూ చప్పట్లతో మనం స్వాగతం పలకాలి. ఎందుకంటే కొత్త మండలంలో కొత్త పాలకవర్గం. గతంలో చండూరు ఉమ్మడి మండలంలో ఈ పాలకవర్గం ఉండేది. ఇప్పుడు మన మండలం కొత్తగా అయింది. కొత్త మండలంలో మన సర్పంచ్ గారు కానీ, ఉప సర్పంచ్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ కలిసికట్టుగా ఎవరు అభివృద్ధి చేసుకున్నా మీ ఊరునే అభివృద్ధి చేసుకుంటారు. అధికారులు అనేటోళ్ళు బయట దగ్గర నుంచి వచ్చి వెళ్ళిపోతుంటారు. కానీ సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు అందరూ కూడా మీ ఊరికి సంబంధించిన వారే. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలి. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేయాలనేది పెద్దల మాట. కాబట్టి ఈ మాటను మీరందరూ పాటించి మీ ఊరిని మంచిగా అభివృద్ధి చేసుకుని గట్టుపల్ మండలం అంటే మండల కేంద్రం లెక్క అభివృద్ధి చేసుకుంటారని ఆశిస్తూ, అదే విధంగా గ్రామ పంచాయతీకి సంబంధించి నేను పంచాయతీ కార్యదర్శిగా మీ సర్పంచ్ గారికి కానీ, ఉప సర్పంచ్ గారికి కానీ, అదే విధంగా పాలకవర్గ సభ్యులకు ఖచ్చితంగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నా మేరకు సహకారం అందిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అదే విధంగా తర్వాత ఇప్పుడు మనకు సన్మాన కార్యక్రమం తర్వాత పక్కనే మనకు లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ఖచ్చితంగా ఈ లంచ్ ను ఆతిథ్యాన్ని స్వీకరించి పోగలరని కోరుతున్నాం. ఇప్పుడు గ్రామ పంచాయతీ తరఫున రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కినరా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కని కట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు నన్ను నమ్మి సోనియమ్మ ఎత్తమన్నది జెండా రాహులన్న గుండె ధైర్యమే నాకైనది అండా నా సైన్యమై నడిచిరు నా తమ్ములు చుట్టూ వాళ్ళన్నగా బతికేస్తర వందేళ్ల పాటు ఈ తెలంగాణ గడ్డ మీద వేస్తున్న ఒట్టు పాలిస్తర పచ్చగా బతుకులు వెలిగేటట్టు పైనున్న అమర వీరులాత్మ మురిసేటట్టు రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎవడు రమణ నా పేదంట ఓహో ఎనుముల రేవంతనే నేను మాటిస్తున్నా ఎత్తర కాంగ్రెసు జెండా బానిసలైన గడీలు బద్దలు కొట్టాం అహంకోర గుండెల్లో జెండను దింపాం ఇబ్బంది లేని ఇందిరమ్మ రాజ్యం తెద్దాం రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచు కోటల మీద నిగనిగలాడాలి బతుకు పేద కడుపు కంది కమ్మని మెతుకు ఒక్కసారి నిన్ను కాదనుకున్నందుకేగా ఎన్ని కష్టాలు కన్నీళ్లు చూసిన మయ్యా బాగా
ఒక్కసారి నిన్ను వద్దనుకున్నందుకేగా ఎన్ని గోసలు మేము తీసినమయ్యా బాగా. సైన్ చేయండి సార్. ఇది మన మేనిఫెస్టో. మేనిఫెస్టో అదే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా పంచాలో. ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి పేజీలు పేజీలు మేనిఫెస్టో ఎందుకు శర్మ గారు? 60 ఏళ్లుగా పంచుతూనే ఉన్నారుగా. మన దేశానికి ఏమన్నా వర్కౌట్ అయింది? మా కుటుంబం నాశనం చేసిన మీలో ఒకరిని మహాదేవయ్య గారికి పోటీగా నిలబడుతున్నారు.
కోట్లు మీకోసం ఖర్చు పెట్టడానికి నాకు దమ్ము. ఇంకా పాలమూరులో వలసలుండవు, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధితులు ఉండరు, చేనేత కార్మికుల చావులుండవు, పత్తి రైతుల ఆత్మహత్యలు, ఉత్తరాంధ్రలో నిరక్షరాస్యులుండరు, రాయలసీమ రతనాల సీమ. నాకు దమ్ము అవినీతిపై యుద్ధం చేసింది. నాకు దమ్ము అవినీతి ఎమ్మెల్యేని మీ ముందు నిలబెట్టాను. నాకు దమ్ము నేర చరిత్రే కాదు, ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తారు. నాకు దమ్ము ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా? ఏమనాలిసిస్ చేస్తాను చూడండి ఆ లీడర్. నాకు ఈ క్షణమే ఈ స్టూడియో వదిలి ఆయనతో వెళ్ళి నడవాలనిపిస్తుంది. ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అంటే అదే. ఎస్ హీఈస్ ద లీడర్. రాణి ఆయన జాయిన్ పద వెళ్దాం. అఖండ విద్యార్థి